రుద్రాని, రాహుల్ హాల్లో కూర్చొని శ్రీమంతానికి సంబంధించిన లిస్టును ప్రిపేర్ చేస్తూ ఉంటారు. ఇక రుద్రాని అయితే, ఒరే రాహుల్, మనం ఫుడ్ని 5 స్టార్ హోటల్లో ఆర్డర్ ఇవ్వాలి, మినిమం 1000 మంది అన్నా వస్తారు అని చెప్తూ ఉంటుంది. ఇక రాహుల్ అయితే, అవునా మమ్మీ, మినిమం 1000 మంది అంటే మ్యాక్సిమం ఎంతమంది రావచ్చు అని అడుగుతూ ఉంటాడు. ఇక రుద్రాని అయితే, ఏమోరా చెప్పలేము, మన వంశం పెద్దది కదా, ఎంతమంది వస్తారో లెక్కే లేదు అని చెప్తూ ఉంటుంది. ఇక ఇదంతా వింటూ ఉన్న ప్రకాశం అయితే ధాన్యలక్ష్మితో, ధాన్యం రుద్రాని శ్రీమంతానికి అంతమందిని పిలుస్తుందా అని ఆశ్చర్యపోతుంటాడు. ఇక ధాన్యలక్ష్మి అయితే, బాగానే చెప్తున్నారు, ఇదంతా రుద్రానికి కావాలని చేస్తున్నట్టుగా అనిపించడం లేదా అని అంటూ ఉంటుంది. ఇక ప్రకాశం అయితే, నాకేం తెలుసు, ఇలాంటి దిక్కుమాలిన ఐడియాలన్నీ మీ ఇద్దరికే వస్తాయి కదా అని అంటూ ఉంటాడు. ఇక ఇందిరాదేవి అయితే అపర్ణతో, అపర్ణ, రుద్రానికి కోడల మీద ఇంత శ్రద్ధ ఎప్పుడొచ్చింది అని అడుగుతూ ఉంటుంది. ఇక అపర్ణ అయితే, పంతానికి పోయి పళ్ళు రాళ్ళగొట్టించుకోవడం అంటే ఇదే, బడ్జెట్ బయట పెట్టినప్పుడు కావ్య ఇవ్వడానికి ఒప్పుకోవాలి కదా అని అంటూ ఉంటుంది. ఇక రుద్రాని, రాహుల్ శ్రీమంతానికి ప్రిపేర్ చేస్తూ ఉన్న లిస్టు వింటున్న రాజుకి టెన్షన్తో తల పట్టుకొని కూర్చుంటాడు. ఇక ఇంతలో కావ్య తనకి కాఫీ తీసుకొచ్చి ఇచ్చి తాగమని చెప్తూ ఉంటుంది. ఇక రుద్రాన్ని 20 లక్షల బడ్జెట్ అవుతుంది అని కావ్యకి చెప్పడంతో, ఇక కావ్య 20 లక్షలకి చెక్కు రాసి, ఇదిగో రుద్రాణి గారు, 20 లక్షలకి చెక్కు రాశాను అని తనకిస్తూ ఉంటుంది. ఇక ఆ చెక్కుని రుద్రాణి తీసుకుంటూ ఉంటుంది. ఇంతలో అమ్మ స్వప్న అంటూ కనకం ఎంట్రీ ఇస్తూ ఉంటుంది. ఇక కనకాన్ని చూడగానే రుద్రాణి ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. సడన్గా మా అమ్మ వచ్చిందేంటి అని స్వప్న ఆశ్చర్యపోతూ ఉంటుంది. ఇక అపర్ణ అయితే, రా కనకం, మా రుద్రాన్ని తన చేతుల మీదుగా స్వప్నకి గ్రాండ్గా శ్రీమంతం చేయాలని ఏర్పాట్లు చేస్తూ ఉంది అని చెప్తూ ఉంటుంది. ఇక కనకం అయితే, నా కూతురికి శ్రీమంతం పుట్టింట్లోనే జరిపించాలని మా పూర్వీకుల తీర్మానం అని తను చెప్పడంతో, ఇక ఇందిరాదేవి అయితే, అలాగే కనకం, మీ వంశాచారం ప్రకారం స్వప్నకి శ్రీమంతం మీ ఇంట్లోనే జరిపించు, అదే మంచిది అని చెప్తూ ఉంటుంది. ఇక ఆ మాటతో ఒక్కసారిగా రుద్రాణితో పాటు స్వప్న కూడా షాక్ అయిపోతూ ఉంటారు. ఇక కావ్య అయితే రుద్రాణి చేతిలో ఉన్న చెక్కుని తీసుకుని, ఇప్పుడు ఈ చెక్కుతో అవసరం లేదనుకుంటాను అని తీసుకొని తన కళ్ళెదురుగానే ఆ చెక్కుని 2 ముక్కలు చేస్తూ ఉంటుంది. ఇక అది చూస్తూ ఉన్న రుద్రాణి షాక్ కొట్టినట్టుగా కావ్యను ముక్కలైపోతూ ఉన్న చెక్కు వంక చూస్తూ ఉంటుంది. ఇక రాజ్ అయితే ఇంత పెద్ద గండం నుంచి కావ్య గట్టెక్కిచ్చేసరికి తన తెలివితేటలకి ఆశ్చర్యపోయి చాలా సంతోషపడిపోతూ ఉంటాడు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.